క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు జీవం గల నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఆదివారం, పునరుద్ధాన దినం, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు మహిమ, పునరుద్ధానం యొక్క బలం, పునరుద్ధానం యొక్క ఆవశ్యం, పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత. చర్చికి వెళ్ళేవారు రహస్య భక్తులకు, ఇంటిలో నుండి ప్రార్థన చేయవారందరికీ కూడా వారికి అద్వితీయమైన శక్తి కలుగునుగాక. యేసు హస్తము వారికి తోడుగా ఉండి వారిని సదాకాలము సంరక్షించునుగాక అని ప్రార్థన చేస్తున్నామండి. మేము మీ కొరకు, మీ అవసరతల కొరకు, మీ అనుదిన కార్యక్రమముల కొరకు, మీ అనుదినము ప్రార్థన చేయుటకు మేము సిద్ధముగానున్నాము. మీ కార్యములన్నీ కూడా త్వరతగతిలోనే దేవుడు సిద్ధపాటు చేయబోతా ఉన్నాడు. నమ్మకముంచు, విశ్వాసము కలిగి దేవునికి ఇష్టడుగా జీవించు. అప్పుడు నీ కార్యములన్నీ కూడా ఆయన చేయుటకు సిద్ధము కలిగి ఉన్నాడు. కనుక ఆయన వైపు చూడు, ఆయన వైపు కనులెత్తి చూడు. ఆయన వైపు కనులెత్తి చూసిన ఎడల సమస్త కార్యములు దేవుని ఎడల జరిగించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, స్తోత్రాలు నాయన. ఇదను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. మొట్టమొదటగా నాయన యూట్యూబ్ ఛానల్స్ను, స్టేటస్ను ఫాలో అవుతున్న ప్రతి బిడ్డను కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రభువా, అయా తండ్రి నాయన, మీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరిని ముచ్చి ప్రభువా వారికి కావలసిన హీలింగ్, స్వస్థత, ఏవులు రిలీజ్